లగచెర్ల దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందన్నారు ఎంపీ మల్లురవి. పక్కా ప్లాన్ ప్రకారమే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్, గులాబీ నేతలు అటాక్ చేశారన్నారు. బలవంతంగా భూములు తీసుకోవడం లేదని చెప్పారు. ఘటనపై మరోసారి రిపోర్టును సీఎం, ప్రతిపక్ష నేతలకు ఇస్తామన్నారు. లగచెర్లలో రైతు స్వేచ్ఛకు భంగం కలిగిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పారు. ఫామ్ హౌస్ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైని చంపేసేందుకు ప్లాన్ చేశారని ఫైర్ అయ్యారు నేతలు. వెళ్ళటానికి ముందు వనపర్తి కలెక్టర్ని, ఎస్పీని, జాయింట్ కలెక్టర్ని, అధికారులందరినీ కలిసి లగచెర్లలో జరిగినటువంటి దాడి మీద వివరాలన్నీ తెలుసుకొని లగచెర్ల గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతోని, అక్కడున్న ప్రజలందరితోనే మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం కలెక్టర్ లగచెర్లకు వచ్చినప్పుడు వారు కారు దిగి 2 నిమిషాలు కూడా గడవక ముందే అక్కడ కొంతమంది తాగి రాళ్ళు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఉన్నారు. కొట్టండి కొట్టండి అని చెప్పే టీం ఒకటి ఉంది. వారు చెప్పటం వల్ల కలెక్టర్ మీద, జాయింట్ కలెక్టర్ మీద, వెంకటరెడ్డి చైర్మన్ కాడా మీద, అదే రకంగా ఇతర అధికారుల మీద దాడి చేయటం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వాల్లో కూడా కలెక్టర్ల మీద ఈ రకంగా దాడి జరగలేదు. ఈ దాడికి మూలాలు ఎక్కడ ఉన్నాయని మేము అడిగి తెలుసుకుంటే అక్కడున్న ప్రజలు, అధికారులు అందరూ ఒకటే విషయం చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక కుట్రలో భాగంగా కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయిలో, నరేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్థాయిలో, సురేష్ అనేటటువంటి వ్యక్తి గ్రామ స్థాయిలో, వీళ్ళ ముగ్గురు ఒక ప్రణాళికను సృష్టించి డబ్బులు పెద్ద ఎత్తున ప్రజలకిచ్చి తాగిచ్చి. మల్లురవి గారు లగచెర్లకు పోవాలి, ప్రత్యక్షంగా రైతాంగంతో మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలని నిర్ణయం చేసినప్పుడు నేను ఒక రైతు సంక్షేమ కమిషన్కు చైర్మన్గా నా బాధ్యతగా నేను వారితో పాటుగా డెలిగేషన్లో పోవడం జరిగింది. ఇక్కడ నా అబ్జర్వేషన్లో నేను చూసిన దాంట్లో ఈ సంఘటన వల్ల, ఈ కుట్ర చేసిన ఈ సంఘటనలో ఇది రైతు స్వేచ్ఛకు భంగం కలిగింది. బీఆర్ఎస్ నాయకులు ఒక కుట్ర ప్రకారంగా అక్కడ రైతులు అక్కడికి పోయిన కలెక్టర్లతో మాట్లాడడానికి ఏదైతే స్వేచ్ఛ పబ్లిక్ హియరింగ్ పద్ధతిలో ఉండనో దాన్ని జరగకుండా కుట్రపూరితంగా అడ్డుపడ్డారనేది. ఇప్పుడు ఒక పరిశ్రమలు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆకాంక్షతో మా వికారాబాద్ జిల్లాకి గ్రీన్ ఫార్మాతో పాటు ఒక ఇండస్ట్రియల్ బెల్ట్ తీసుకురావాలి. నాట్ ఓన్లీ ఫిర్మా, అక్కడ ఒక 50 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఒక టెస్టింగ్ ల్యాబ్స్ రావాలి, వేర్ హౌసెస్ రావాలి. ఇవన్నీ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఉద్దేశంతోన కేవలం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడానికి అక్కడికి వెళ్ళినటువంటి కలెక్టర్ గారిని ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా